ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో అనేది మనం 7th, 8th, 9th మంత్ సగం వరకు చేస్తాము. ఆల్మోస్ట్ 36 వచ్చే వరకు. 36 వీక్స్ తర్వాత యూజువల్గా మేము కొంచెం ఎక్సర్సైజ్ అనేది పెంచడం జరుగుతుంది. ఇది ఫుల్ స్క్వాట్స్. ఎప్పుడైనా ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని చేయాలి. సో అలా ఫుల్ స్క్వాట్స్ చేసి కూర్చున్నప్పుడు ఒక 10 వరకు కౌంట్ చేసి అలా హోల్డ్ చేసి మళ్ళీ లేవడం మంచిది. దాంతో కూడా పెల్విస్ మంచిగా వైడన్ అవుతుంది అండ్ గ్రావిటీ ద్వారా బేబీ అనేది కిందకి డిసెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే హాఫ్ స్క్వాట్స్లో కూడా మొత్తం మనం పూర్తిగా కూర్చోకుండా 90 degrees వరకు బెండ్ అయ్యి అలా హోల్డ్ చేసి మళ్ళీ లేవడం. సో మీ ఓపికను బట్టి మీరు 3 to 5 sets ఈజ్ బెటర్ ఆప్షన్. సో ఈ హాఫ్ స్క్వాట్స్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ అనేది అలా అంటే బ్యాక్ పెయిన్ వస్తుంటుంది ఆ టైంలో, కాబట్టి అటెండర్స్ని మనం చెప్పాల్సి వస్తుంది. అట్లా బ్యాక్ని కొంచెం అలా రుద్దడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ నుంచి రిలీవ్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి డక్ వాక్ వల్ల మనకి బేబీ డిసెంట్ అవ్వడం, సర్విక్స్ డైలేట్ అవ్వడం అంటే ద్వారం అనేది తెరుచుకోవడం కానీ పెల్విస్ వైడన్ అవ్వడం కానీ మంచిగా ఉంటుంది. సో అది చేసుకోవడం ఉత్తమం. అలా డక్ వాక్ ఇలా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు డక్ వాక్ని. ఇంకో వేరియేషన్కి అయితే మీరు అది వితౌట్ సపోర్టే చేయాలని ఏం లేదు. కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో మీరు సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఇలా తుడుచుకున్నట్టు చేయొచ్చు. ఈ ఎక్సర్సైజెస్తో పాటు మీరు వాకింగ్ కంటిన్యూ చేయాలండి. పార్ట్ 1 ఎక్సర్సైజ్ ప్లస్ వాకింగ్ ప్లస్ స్టెప్స్ ఎక్కడం దిగడం, అది కూడా మంచిది 36 వీక్స్ తర్వాత. సో ఇవన్నీ మీరు చేసుకుంటే మీకు నార్మల్ డెలివరీ అవకాశాలు పెరుగుతాయి. థ్యాంక్ యూ.